బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. నిరంతరం నోటిని అదుపులో ఉంచుకుంటూ, అవసరం అనిపించినప్పుడు మాత్రమే మాటను జాగ్రత్తగా వదులుతూ, మౌనాన్ని అభ్యాసం చేయడం అన్నది ఒక గొప్ప శాస్త్రం. మౌనంగా ఉన్నప్పటికంటే అదనంగా మరేదైనా సాధిస్తాననే నమ్మకం కుదిరినప్పుడే మాట్లాడటం మంచిది. మౌనంలో ఆలోచనలు ఉండవు, ఎరుక ఉంటుంది. అదే వర్తమాన స్థితి. నోరు మూసుకుంటే మౌనం, కళ్ళు మూసుకుంటే ధ్యానం. మౌనంగా ఉండటం వల్ల మౌనం అంటే ఏమిటో మీకు, మీ పక్కవారికి తెలుస్తుంది. మీకు, మీ పక్కవారికి మౌనం యొక్క విలువ తెలుస్తుంది. మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది. రోజు ఎంత వ్యర్థంగా మాట్లాడుతున్నామో తెలుస్తుంది. వారంలో ఒకరోజు మౌన సాధన చేయండి. మౌనంతో ఉండటం ఎంతో ముఖ్యం. గాంధీజీ వారంలో ఒకరోజు మౌనం చేసేవారు. దానివల్ల ఆయన మహాత్ముడయ్యారు. ఎప్పుడైతే మౌనంగా ఉంటారో అక్కడ మీ మనసు పనిచేయదు. ఆధ్యాత్మికత అంటేనే ఏ పని చేయకుండా ఉండటం. కాబట్టి మౌన సాధన చేయండి. మీకు మీరే తేడాను గమనించుకోండి. వారంలో ఒకరోజు ఖచ్చితంగా మీరు నోరుని తెరవరాదు. 1995 సంవత్సరంలో నేను ఒక సంవత్సరం మౌనంలో ఉన్నాను. ఆ సమయంలోనే నేను మా అమ్మగారిని వీసా కోసం చెన్నైకి తీసుకువెళ్ళాను. అప్పుడు నేను నోరు తెరవలేదు. నేను నా నోరుని తెరవకుండా అన్నీ అమర్చాను. నేను మౌనం ద్వారా నా భవిష్యత్తు పని కొరకు చాలా శక్తిని పొందాను. మీరు శక్తిని కోల్పోతున్నారు. ఎందుకంటే మీరు అతిగా మాట్లాడుతున్నారు. మీరు మీ నోటిని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక సాధారణ రోగం. మీరు ఖచ్చితంగా మౌన సాధన చేయాలి. వారంలో ఒక రోజు నుండి మొదలుపెట్టి తర్వాత పెంచండి. మీకు మెహర్ బాబా తెలుసు కదా! ఆయన 45 సంవత్సరాలు మౌనంలోనే ఉండిపోయారు. ఆయన నోటిని అస్సలు తెరవలేదు. మరి మీరు నేను ఎందుకు మాట్లాడుతున్నాం? ఏముంది మాట్లాడడానికి? మనం అన్నీ పిచ్చి మాటలే మాట్లాడుతున్నాం. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మౌనమే. నేను మీకు ఇచ్చే సందేశం ధ్యానం కంటే ముందు మౌనం చాలా ముఖ్యం. మీరు మీ నోటిని మూసివేయాలి. ఇది సాధన చేయండి. అందరూ అవును అని చెప్పడానికి నోరు తెరవకుండా, తల ఊపకుండా ఉండాలి. నాకు అది చాలు సందేశం చేరుతుంది. మాట్లాడేవారు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మౌనం ద్వారా టెలిపతి శక్తి ద్విగుణీకృతం అవుతుంది. శరీరం యొక్క ప్రాణశక్తి విశేషంగా ఆదా అవుతుంది. వివేకాన్ని ప్రసాదించే శక్తి మరింత వికసిస్తుంది. ధ్యానం మరింత ప్రబలమవుతుంది. మన మీద మనకి గౌరవం పెరుగుతుంది. ప్రకృతి యొక్క అందాలు మరింతగా చూడగలుగుతాము. ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అంతరంగపు లోతుల్లో ఉన్నదంతా నిశ్శబ్దమే. నిశ్శబ్దంలోనే పుడతాము. నిశ్శబ్దంతో నిష్క్రమిస్తాము. ధ్యానమిత్రులు అందరికీ నమస్కారాలు. నా పేరు ఆవంచ నాగేశ్వరరావు. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను 23 సంవత్సరాల నుండి ధ్యాన సాధన చేస్తున్నాను. నేను రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్‌గా పనిచేశాను. నాకు మొదటి నుంచి స్పిరిచ్యువల్ సైంటిఫిక్ టెంపో ఉండేది. దేవుడిని గుడ్డిగా నమ్మాను. అలాగని నేను నాస్తికుడిని కాదు. దేవుడు అనేవాడు కనుక ఉంటే నాకు కనిపించాలి, వినిపించాలి, అనిపించాలి అన్న ప్రశ్నలు ఉండేవి. అలాంటి సమయంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఆఫీస్‌లో కూర్చొని కళ్ళు మూసుకున్నాను. అప్పుడు విచిత్రంగా నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు నేను నా ముందు అద్దం ఉందా ఏమిటి అనిపించింది. నన్ను నేను ఎలా చూసుకున్నాను అనే అనుమానం వచ్చింది. తర్వాత ఒక మాస్టర్ చెప్పారు ఆస్ట్రల్ బాడీ అని. భౌతిక శరీరాన్ని సూక్ష్మ శరీరం చూసుకుంది. ఇది ఎలా సాధ్యం అనుకున్నాను. అప్పుడు ఆ మాస్టర్ చెప్పారు, "ఇది గత జన్మల సంస్కారం" అని. అప్పుడు నాకు మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇది బియాండ్ సైన్స్. నా జాబ్ పరంగా నేను ఒక గొప్ప రీసెర్చ్ చేస్తున్నాను. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, హోదా అన్నీ ఉన్న ఏదో తెలియని వెలితి. ఆ సమయంలో వాలంటరీ రిటైర్మెంట్ అనే అవకాశం వచ్చింది. అది ఒకరోజు నేను ఆఫీస్‌లో కూర్చొని ఉండగా ఏదో వాయిస్ "లీవ్ దిస్ జాబ్" అని వినిపించింది. ఏంటబ్బా అని అని పక్కకి వెనక్కి తిరిగి చూశాను. ఎవరు లేరు. ఏమిటి నా భ్రమ అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే వినిపించింది. "ఇది ఏమిటి?" అని ఒక మాస్టర్‌ని అడిగాను. "ఇది ఇన్నర్ వాయిస్ అంతర్వాణి అని అది మీరు విన్నారు" అని చెప్పారు. అప్పుడు నా రెండో ప్రశ్నకు సమాధానం వచ్చింది. అదే వినిపించింది. ఇది కూడా బియాండ్ సైన్స్. తర్వాత నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశాను. ఆ తర్వాత నేను సంతృప్తి ఇచ్చే దాని కోసం వెతుకుతున్నాను. అప్పటికి నేను ఇంకా భౌతికంలోనే ఉన్నాను. ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. అలాంటి సమయంలో నేను చాలా ఆధ్యాత్మిక సంస్థలు తిరిగి చూశాను. అక్కడ వాళ్ళు చాలా గొప్పవారు అయినా కూడా నాకు ఏదో తెలియని అసంతృప్తి. అలా ఉండగా 2000 సంవత్సరంలో న్యూస్ పేపర్‌లో ధ్యానం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చదివాను. అప్పుడు నాకు కావాల్సింది ఇదే కదా అని చాలా ఆనందపడ్డాను. సరే అని హైదరాబాద్‌లో ఒక చిన్న క్లాస్ జరుగుతుంది అంటే వెళ్ళాను. అప్పుడు అక్కడ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానం చెప్పారు. అక్కడ నేను అరగంట సేపు ధ్యానం చేశాను. ఆహా! ఎంత అద్భుతంగా ఉంది ఈ ధ్యానం. నేను ఇంతకాలం నుండి వెతుకుతున్నది ఇదే అని అప్పుడు నా అన్వేషణ ఆగింది. సాధన, ఆచరణ మొదలైంది.
అప్పటి నుండి క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నాను. ఒక 6 నెలల్లో అంతకుముందు ఉన్న నా శారీరక సమస్యలు అన్నీ మెల్లమెల్లగా తగ్గాయి. మందులు వాడకం కూడా తగ్గించాను. ఆ విధంగా కొంతకాలానికి అన్నీ మానేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నో టాబ్లెట్స్, నో డాక్టర్. ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. ఆ తర్వాత మానసిక ప్రశాంతతను పొందాను. ఎలాగా అంటే మెంటల్ బ్యాలెన్స్ వచ్చింది. దుఃఖం వస్తే కుంగిపోకుండా, సంతోషం వస్తే పొంగిపోకుండా ఉండగలిగాను. ఇలా ఉండగా నేను 'వర్తమాని భవ పవర్ ఆఫ్ నౌ' అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో చదివి తెలుసుకున్నవన్నీ ఆచరణలో పెట్టాను. ఈ పుస్తకం నా జీవితాన్ని చాలా మార్చింది. ఎప్పుడూ వర్తమానంలో ఉండేవాడిని. ఇది నిజంగా నాకు ఒక కొత్త మలుపు. అలా నా సాధన కొనసాగిస్తున్నాను. అలాంటి సమయంలో నాకు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. కుండలిని జాగృతం అవ్వడం, మూడో నేత్రం తెరుచుకోవడం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, సహస్రారం ఇచ్చుకోవడం జరిగింది. నేను ఇంతటితో ఆగిపోకుండా అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఇలా గత 18 సంవత్సరాల నుండి ఇండియా అంతటా తిరుగుతూ వివిధ భాషలలో ధ్యానం చెబుతూ నేను ధ్యాన సాధన చేస్తున్నాను. ఇంకా పత్రిజీ గారి గురించి చెప్పాలి అంటే ఆయన నాకు లభించిన అద్భుతమైన గురువు. గత జన్మలో నాకు మిత్రులు. ఆయనలో ఉన్న ప్రేమ, కరుణ, జాలి వంటి గొప్ప గుణాలను చూసి ఎవరైనా సరే ఆయనకు ఆకర్షించబడతారు. నేను మొదట్లో ఆయనతో కలిసి 2 సంవత్సరాలు ధ్యాన ప్రచారాలు చేశాను. ఈ ఆధ్యాత్మికంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే భౌతికమైన చదువులు భుక్తిని ఇస్తాయి. ఆధ్యాత్మికమైన చదువులు ముక్తిని ఇస్తాయి. అంతేకాకుండా మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం మౌనాన్ని పాటించాలి. ఈ విషయంలో ఉన్న దైవ భాష మౌనం. ఎదుటి వాళ్ళని పలకరించాలి అంటే భాష అనవసరం. మనల్ని మనం పలకరించుకోవాలి అంటే ముందుగా మనం మౌనాన్ని పాటించాలి. ఈ విషయంలో ఉన్న పరమ సత్యాన్ని, వాస్తవాన్ని తెలుసుకోవాలి అంటే మౌనం, ధ్యానం అవసరం. యోగానంద పరమహంస గారు ఇలా చెప్పారు. భూమి మీద ఉన్న అద్భుతమైన కర్మ ధ్యానము. ఈ ధ్యానం చేయడమే గొప్ప వైభోగము. ఈ సత్యాన్ని తెలుసుకున్న నేను ఇప్పుడు మౌన ధ్యానం చేయిస్తూ, మౌనం గురించి చెబుతూ అఖండ మౌన ధ్యాన తరగతులను చేయిస్తున్నాను. భిక్షమయ్య గురూజీ. మౌనం లేని స్థితిని మననం లేని స్థితిని మౌనం అంటారు. ఒక దశకు వెళ్ళిన తర్వాత పూర్తిగా మాటలు వదిలేసిన స్థితి ఉంటుంది. దానిని సంపూర్ణ మౌనం అంటారు. కొంతమంది మహానుభావుల జీవితంలో దశాబ్దాల తరబడి మౌనంగా ఉన్నవారు మాట్లాడాలి అనుకున్నా, వినాలి అనుకున్నా అంతరంలో సంతృప్తి ఉన్నట్లే. ఇది రజోగుణానికి చిహ్నం. కొంతమంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 రోజుల్లో, 3 రోజుల్లో సమస్య గురించి స్పష్టత వచ్చేంత వరకు మౌనంగా ఉంటారు. మౌనం, ఒంటరితనం, ఏకాంతం మానవుని పరిపక్వతకు, ఆధ్యాత్మికత పరిణతికి చిహ్నాలు. మౌనం అనేది 2 పదాలు కలిపితే ఉండేది కాదు. అది పూర్తిగా మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. సమాచారాన్ని బయటకు పంపించేది ఇంద్రియ చైతన్యం. మాటలు ఎప్పుడైతే ఉన్నాయో ఆలోచనలలో వేగం ఉంటుంది. శక్తి విపరీతంగా ఖర్చవుతుంది. 2, 3 గంటలు మాట్లాడిన తర్వాత మనిషి ముఖంలో అలసట ఉంటుంది. మాట్లాడుతున్నా, పనిచేస్తున్నా, ఆలోచిస్తున్నా ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఎవరికైతే అంతరంగాల సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటుందో వారి కర్మ పట్ల ఆసక్తి తగ్గుతుంది. కర్మ పట్ల ఆసక్తి తగ్గినప్పుడు వారు మౌనాన్ని కోరుకుంటారు. ఒక వ్యక్తి ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు, 10 సంవత్సరాలు మౌనంలో ఉన్నారంటే, ఆ వ్యక్తి అంతరంగం పూర్తిగా శుద్ధి అయినట్లు గమనించవచ్చు. నేను మాట్లాడనవసరం లేదు అని ఎవరికి అనిపిస్తుందో వారు మాత్రమే మౌనాన్ని పాటించగలుగుతారు. మాటలు ఆగినప్పుడు మానసిక శక్తి విపరీతంగా విజృంభిస్తుంది. అది ఆత్మ ద్వారా బహిర్గతమవుతుంది. ఏ వ్యక్తిలోనూ మాటల చేత, చేతుల చేత మార్పు రాదు. మౌనం ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. మౌనంగా ఉన్న వ్యక్తి యొక్క సహచరమే సమస్యలకు పరిష్కారం. అదే మౌనం యొక్క గొప్పతనం. మౌనంగా ఉన్నవారి సమీపంలో ఉన్నట్లయితే మనసులో ఉన్నటువంటి సంకోచాలకి, సందేహాలకి స్పష్టమైన సమాధానాలు వస్తాయి. దీనినే సంపూర్ణ మౌనం అంటారు. మౌనాన్ని ఆచరించిన మహానుభావుల జన్మ పరిపూర్ణమవుతుంది. మౌనంలో యోగులు హృదయ భాషలో మాట్లాడతారు. అటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తి యొక్క హృదయ అంతరంగాన్ని సృష్టిస్తారు. అదే హృదయాల కలయిక అవుతుంది. చేతులకు, మాటలకు పరిమితి ఉంటుంది. మౌనానికి పరిమితి ఉండదు. మౌనంగా ఉన్న వ్యక్తులు ఒక ఆలోచనని విడుదల చేస్తే అది లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. అంతరంగం నుండి వెలువడే ఆలోచనలకు పరిమితి ఉండదు. అవతల వ్యక్తిని కూడా మార్చగలుగుతారు. యోగులు ప్రజ్ఞను భూమండలం అంతటా వ్యాపింపచేసి ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో గమనించి వాటిని కరిగించగలుగుతారు. ఇదంతా మౌనం ద్వారానే సాధ్యం. మాటల ద్వారా వ్యక్తులు ప్రభావితం కావచ్చు. కానీ మౌనం ద్వారా వ్యక్తులు మార్పు చెందుతారు. ప్రభావితం అవ్వడం కేవలం తాత్కాలికం. మౌనం అనేది మూలాన్ని మార్చడం శాశ్వతమైనది. మౌనాన్ని పాటించిన వారే ప్రపంచాన్ని మార్చగలుగుతారు. బయట నుండి ఎటువంటి సమాచారాన్ని పొందవలసిన అవసరం లేదు. అంతా లోపలే ఉంది. ప్రతి మాటకు, ప్రతి పనికి, ప్రతి ఆలోచనకు తప్పు, ఒప్పు ఉంది. మాటను, ఆలోచనను తీసివేస్తే అక్కడ శూన్యం ఉంటుంది. అది మౌనం ద్వారా మాత్రమే సాధ్యం. మౌనమే సత్యం. సత్యమే భగవంతుడు. సంపూర్ణ మౌనం ద్వారానే సత్యం. సత్యం అంటే అది అంతములు లేని పరిమితులు లేనటువంటిది. సత్యాన్ని బహిర్గతం చేయలేము, నిరూపించలేము. ఎవరైతే సంపూర్ణ మౌనంలో ఉండి సత్యదర్శనం గావించుకుంటారో వారికి అంతర్వాణి మేల్కొంటుంది.
భారతదేశంలో క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక సంపద వెలుగులోకి రావడానికి మూల కారణం మౌనమే. ఈనాడు తెలుసుకుంటున్న ఆధ్యాత్మిక సంపద అంతా మాటల ద్వారా బహిర్గతమైనది కాదు. అది సంపూర్ణ మౌనం ద్వారానే వెలుగులోకొచ్చింది. మౌనం ఆధ్యాత్మిక పురోవృద్ధికి సహాయపడుతుంది. మౌనంలోకి వెళ్ళగా వెళ్ళగా మాటలే అవసరం లేని స్థితి వస్తుంది. తద్వారా శూన్యస్థితి ఏర్పడుతుంది. శూన్యస్థితి నుండి మాట్లాడే ప్రతి మాట వేదమవుతుంది. ఆధ్యాత్మిక సేవకు చక్కని మార్గం మౌనం. శరీరంలో శక్తి లేక బలహీనంగా ఉండి మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు. శరీరంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉండి మాట్లాడే అటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరుకోవడమే మౌనము. మౌనం అంటే ప్రశ్న గాదు. ఎన్నో సమాధానాల సమూహము. మౌనం అంటే అర్థం లేనిది కాదు. ఎన్నో జవాబులు దాగి ఉంటాయి. మౌనం అంటే అహం వృత్తి ఏమాత్రము ఉదయించినట్టి స్థితి. మౌనం అంటే ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటం. మౌనం అంటే చింతన లేని తపస్సు. మౌనం అంటే అంతరేంద్రియముల విజృంభణను ఆపటం. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ. మౌనం అంటే ధార్మిక దివ్యత్వానికి ద్వారం. మౌనం అంటే సనాతన భాషా స్రవంతి. మౌనం అంటే ఓ తపస్సు. మౌనం అంటే దేవభాష సనాతనం. మౌనం అంటే విషయశూన్య వ్యవస్థ. మౌనం అంటే నిశ్శబ్ద మంత్రఘోష. మౌనం అంటే పదునైన ఆయుధం. మౌనం అంటే ఒక యాగం. మౌనం అంటే ఒక యోగం. మౌనం అంటే లిపిలేని విశ్వభాష. మౌనం అంటే ఆత్మభాష. మౌనం అంటే అన్ని భాషలు మిళితమై ఉన్న అంతర్విశ్వ భాష. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు, ముసుగులోనున్న పాత సామానంతా పక్కన పెట్టి నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవడం. మౌనం అంటే తనలో తాను నిరంతరం ఎరుకుతూ ఉండటం. మౌనం అంటే ఆక్రోశాలు, ఆవేదనలు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. మౌనం అంటే పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన 5 శాంతులలో ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి ఒకటి. మౌనం అంటే మితము కాదు, అమితము కాదు, అనంతము. మౌనం అంటే అఖండ ఆనందపు స్థితి. మౌనం అంటే ఏకాంతంలో ఉండటం. మౌనం అంటే తనలో తాను ఉండటం. మౌనం యొక్క విశిష్టత. భావనాక్షత్రంలో మౌనం ఉంటే వాక్క్షత్రంలో హింస ఉండదు. వాక్క్షత్రంలో మౌనం ఉంటే చేష్టాక్షత్రంలో హింస ఉండదు. ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే వాక్కులు పరిశుద్ధంగా ఉంటాయి. వాక్కులు పరిశుద్ధంగా ఉంటే చేసే కార్యాలు పరిశుద్ధంగా ఉంటాయి. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధి మౌనం వల్లనే సాధ్యం. మనసా, వాచా, కర్మణ చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. ఎక్కడ అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది ఉండదు. వృధా మాటలు, ఆలోచనలు ఉండవు. ప్రతి మాట అర్థవంతమే. మౌనం మహాశక్తివంతమైనది. మాట తూలడం వలన పుట్టుకొచ్చే విపరీత పరిణామాలు ఉండవు. మౌనం నిర్మలంగా, నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. అవగాహన ఏర్పడిన తర్వాత మౌనం ఆమోదయోగ్యమవుతుంది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం. అదే బ్రహ్మానందం. ఇదే ఆత్మ సాక్షాత్కారం. ఇదే మోక్షం. మౌనం పాటించాల్సిన సందర్భాలు. మనస్సు సందిగ్ధంలో ఉన్నప్పుడు మౌనం. మనస్సు సంతోషంగా లేనప్పుడు మౌనం. మనస్సు బాధపడుతున్నప్పుడు మౌనం. మనస్సును అర్థం చేసుకోవడానికి మౌనం. మౌనం వహించు కోపం వచ్చినప్పుడు. మౌనం వహించు నీకు వాస్తవాలు తెలియనప్పుడు. మౌనం వహించు నీకు రూఢిగా తెలియనప్పుడు. మౌనం వహించు నీ మాటలను బలహీనుడిని గాయపరుస్తున్నప్పుడు. మౌనం వహించు నువ్వు వింటున్న సందర్భంలో. మౌనం వహించు నీ తప్పును జోగ్గా చెప్పవలసి వస్తే. మౌనం వహించు నీ మాటలకు తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అనుకుంటే. మౌనం వహించి నీకు సంబంధం లేని విషయంలో మాట్లాడవలసి వస్తే. మౌనం వహించి అబద్ధం చెప్పవలసిన సందర్భంలో. మౌనం వహించి ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడవలసి వస్తే. మౌనం వహించి స్నేహానికి భంగం కలుగుతుంది అనుకుంటే. మౌనం వహించి క్లిష్టమైన సందర్భాలలో. మౌనం వహించి నీవు అరిచి చెప్పవలసిన సందర్భాలలో. మౌనం వహించి భగవంతుని విషయంలో. మౌనం వహించి స్నేహితుల పట్ల, కుటుంబం పట్ల అనవసరమైన విషయాల్లో. మౌనం వహించి తర్వాత ఒక సమాధానం చెప్పలేని సందర్భంలో. మౌనం వహించి ఒకసారి ఇంతకుముందు చెప్పి ఉంటే. మౌనం వహించి చెడ్డవాడిని పొగడవలసిన సందర్భంలో. మౌనం వహించి పని చేసుకోవాల్సిన సందర్భంలో. మౌనం ఉపయోగాలు. మౌనం సర్వాభరణం. మౌనం ద్వారానే మాట మంత్రం. మౌనం మౌన భావన మధుర కావ్యం. మౌనంలో హృదయం వీక్షిస్తుంది. మౌనం అంటే ప్రశ్న కాదు, ఎన్నో సమాధానాల సమూహం. మౌనానికి మించిన గురువు లేరు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది. తెలివిగా ఉండటం అంటే మౌనంగా ఉండటం. మాటల కోటలు కూల్చే బాణం మౌనం. మనిషికి మననం నేర్పే జ్ఞానం మౌనం. మగతల పొరలను చీల్చే మదనం మౌనం. మనసుకు వెలుగును చూపే నయనం మౌనం. మౌనం లోతులు మాటలకు అందదు. సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొకటి లేదు. మౌనం అనేది సృష్టికి, సృష్టికర్తకి, జీవన్ మరణాలకి ఆవల ఉన్న చోటు. మనం మౌన సాధన చేసే కొద్దీ మెల్లమెల్లగా మనమే మౌనం కాగలము. మౌనం మాట్లాడటం మొదలుపెడితే అది 1000 అగ్నిపర్వతాల శబ్దం కంటే గొప్పది. మదిలోని ధూళి కణాలను శుద్ధి చేసేందుకు
మౌనం భూతద్దం వలె పనిచేస్తుంది. శ్వాస ముందు నిశ్శబ్దం ఉంది. శ్వాస తర్వాత నిశ్శబ్దం ఉంటుంది. మనస్సు యొక్క నిశ్శబ్దం తర్వాత గొప్ప ఆవిష్కరణలు చేయబడతాయి. విశ్వమంతా నిశ్శబ్దంలో ఉంది. నిశ్శబ్దం మన ముఖ్యమైన స్వభావం. మౌనంలో మనం ప్రస్తుత క్షణంలో ఉంటాము. మౌనం మనం విన్న అతిపెద్ద శబ్దం. మౌనానికి మించిన తపస్సు మరొకటి లేదు. మౌనం మనల్ని సత్యంలోనికి తీసుకువెళ్తుంది. మౌనంలోనే సకల జ్ఞానం ఇమిడి ఉంది. సమాధానం దొరకని ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చేది మౌనమే. బహుమానమే బహుమానమునకు బహుమౌనమే బహుమానము సాధకులకు. ప్రకృతి మౌనంగానే జ్ఞానాన్ని అందజేస్తోంది. దీక్షలలోకెల్లా ఉత్తమమైన దీక్ష మౌనం. మౌనం సకల హృదయాల్లోనూ మార్పును తీసుకువస్తుంది. మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గర రాకుండా చేస్తుంది. మౌనం ఆత్మజ్ఞానపు గురువు. మౌనంలోనే జీవితంలోని గాఢమైన అనుభూతులు వ్యక్తమవుతాయి. మౌనం కష్టపడి సాధించుకోవాల్సిన అలవాటు. మౌనం చాలా అందమైన, అద్భుతమైన వాక్కు. మౌనం ఒక కళ, ఒక జ్ఞానపు పరికరం. మాట తరంగాలు చెవిని తాకుతాయి. మౌన తరంగాలు ఆత్మను సృష్టిస్తాయి. శబ్ద తరంగాలు నోటి నుండి వెలువడతాయి. మౌన తరంగాలు హృదయం నుండి వెలువడతాయి. మౌనం అనేది బ్రహ్మానుభూతిని కలగజేస్తుంది. హ్మ్. మౌనంగా ఉంటేనే మౌనం గురించి తెలుస్తుంది. మౌనంగా ఉండటం ద్వారా వాక్శక్తి పెరుగుతుంది. మౌనం అతి పెద్ద ఆయుధం. మౌనం స్వధర్మం. మాట పరధర్మం. మౌనం భగవంతునితో స్నేహం. మాట మాయతో చెలిమి. మౌనం ఒక యోగం. మౌనం ఒక యాగం. మానవుడిలో సర్వజీవ శక్తుల్ని తేజరిల్లజేసేదే మౌనమే. అంతర్గత మనోశక్తుల్ని తేజరిల్లజేసేది మౌనమే. ఆధ్యాత్మిక శక్తిని వృధా కానీయకుండా తేజరిల్లజేసేది మౌనమే. మౌనం నోటిదురుసుని పరిమితం చేస్తుంది. శబ్దానికి బానిసగా ఉండటం కన్నా మౌనానికి రాజుగా ఉండటం ఉత్తమం. ఇంద్రియ వినియోగంతో వృధా అయిపోతున్న అంతర్గత శక్తి వనరులు మౌనంతో వృద్ధి పొందుతాయి, బలోపేతమవుతాయి. మౌనం అసత్య భాషను అరికడుతుంది. మనకు తెలిసిన, మనం నేర్చిన భాషల జాబితాలోనికి మౌన భాషను చేర్చుకోవాలి. మౌనంలో ముళ్ళు పువ్వులుగా మారతాయి. మౌనం మనం చేయవలసిన పనులతో ఒప్పందానికి తీసుకురావడానికి మార్గనిర్దేశకం చేస్తుంది. మౌనం ద్వారా మనం అన్నీ సాధించగలం. శబ్దం లేకుండా సంగీతం లేదు. మౌనం లేకుండా ధ్యానం లేదు. నిశ్శబ్దం, మౌనం ఒకటే అనిపిస్తుంది. కానీ మాట ఆగితే నిశ్శబ్దం, మనసు ఆగితే మౌనం. మౌనం ధ్యానానికి మొదటి మెట్టు. మౌనంలోనే మనస్సుకు నిస్సందేహ శక్తి. మౌనం అనంతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మౌనం ద్వారా మాత్రమే క్లిష్ట సమస్యల పరిష్కారం. మౌనం ద్వారా మాత్రమే సరైన నిర్ణయం మరియు సందేహాల నివృత్తి లభిస్తుంది. మౌనం మనకి అద్భుత ఆధ్యాత్మిక గురువుగా చక్కటి అనుసరణీయ మార్గం చూపుతుంది. మౌనం వలనే త్రికరణ శుద్ధి. మౌనం ద్వారానే దృఢ నిశ్చయం, బలమైన శక్తి దృక్పథం ఏర్పడుతుంది. మౌనం జీవిత లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. మౌనం మనసు యొక్క అంతర్గత శక్తిని వెలికితీస్తుంది. మౌనం విషయ పరిజ్ఞానం మరియు విశ్లేషణాత్మక శైలిని మెరుగుపరుస్తుంది. మౌనం స్వీయ సహజ మార్పును ఆహ్వానిస్తుంది. మౌనం మనకు స్నేహితుడిగా మరియు హితుడిగాను పనిచేస్తుంది. మౌనం మనం చేస్తున్న పనుల్లో నైపుణ్యాన్ని, అధిక ఉత్పత్తిని పెంచుతుంది. మౌనం సర్వాభరణం. మౌనం ద్వారానే మాట మంత్రం. మౌనం పూర్తి అంగీకారం. మౌనం మనోహరమైనది. నోటిలోని మౌనం వలనే మనసులో శూన్యం. మౌనం మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఎవరూ మీ మౌనాన్ని మీ నుండి దూరం చేయలేరు. మనస్సుని మౌనంలోనే గమనించగలం. మౌనంతో బాహ్య ఇంద్రియాల అదుపు సాధ్యం. బాహ్య ఇంద్రియాల అదుపుతో అంతరింద్రియాల అదుపు వస్తుంది. మౌనంతో ప్రకృతిని అర్థం చేసుకోగలం. మౌనంలో ఆలోచనలు ఉండవు. మౌనంలో ఎరుక ఉంటుంది. అదే వర్తమాన స్థితి. మౌనంలో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మౌనం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. మౌనం ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది. మౌనం దిశానిర్దేశాన్ని గుర్తిస్తుంది. మౌనం నీ వాక్కును సరిచేస్తుంది. మౌనం నీ మార్గాన్ని సుగమం చేస్తుంది. మౌనం నీ ప్రతి పనిలోని విజయాన్ని అందిస్తుంది. మౌనం నీ మనస్సును శుద్ధి చేస్తుంది. మౌనం వెలకట్టలేని ఆస్తి. మౌనం విజయానికి రాజమార్గం. మౌనం విలువ తెలిసిన వారికి ఏ చింత లేదు. మౌనం ఈ సృష్టిని నడిపిస్తుంది. ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాన్ని సృష్టిస్తాడు. నీ ఒక్కరోజు మౌనం నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది. నీ నెల రోజుల మౌనం నీ సంవత్సర కాలం జీవితాన్ని సరిచేస్తుంది. నీ ఒక్క సంవత్సరం మౌనం నీ ప్రస్తుత జన్మను సరిచేస్తుంది. నీ ప్రస్తుత జన్మ మౌనం నీ గత జన్మల పాపాన్ని కడిగేస్తుంది. మౌనం నీ మోక్షాన్ని అందిస్తుంది. నువ్వు ఆత్మ అని తెలుసుకోవాలన్నా మౌనం. నీ ఆత్మ ఉన్నత లోకాలను చేరాలన్నా మౌనం. నువ్వు విడవలేనిది మౌనం. విడవకూడని గొప్ప అధ్యాయం ధ్యానం. మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు అధీనంలో ఉంటాయి. మౌనంలో లోతైన విశ్రాంతి లభిస్తుంది. మౌనంలో సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. మౌనంలో హుందాతనం పెరుగుతుంది. మౌనంలో ఆయుష్షు పెరుగుతుంది. మౌనంలో హృదయం వికసిస్తుంది. మౌనంలో మనస్సు వికసిస్తుంది. మౌన ధ్యానం సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది. మౌనం సమస్త జీవకోటికి నిన్ను పరిచయం చేస్తుంది.
నిశ్శబ్దంగా ఉండటం అంటే తాను దైవంతో గడపడం. మౌనంగా ఉండటం అంటే తానే దైవంగా ఉండటం. మౌనం అర్ధాంగీకారం మాత్రమే కాదు, ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం కారణంగా బాధపడ్డ సంబంధాలు చాలా అరుదు. మానవుణ్ణి మాధవునిగా చేయనిదే మౌనం. మౌనాన్ని అనుభూతి చెందడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం. మీ అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి మౌనమే మార్గం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మౌనమే మార్గం. మీ అవగాహన మెరుగుపరుచుకోవడానికి మౌనమే మార్గం. మౌనం సహనాన్ని పెంపొందిస్తుంది. ఉద్యోగ జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. సమయమే అవసరం లేని చేరవేత మార్గం మౌనమే. మౌనంలోనే మనంలోకి మనం ప్రయాణం చేయగలం. మౌనం కలహం నాస్తి. మౌనంలో కలహాలు, గొడవలు, వాదనలు ఉండవు. మౌనం మొదట మన తప్పులను మనకు చూపుతుంది. తర్వాత ఎలా సరిచేసుకోవాలి అనేది చెప్తుంది. మౌనంలో మనం అనుసంధానం అవుతాము. సమర్థులు మౌనంగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మౌనమే ఉత్తమ అర్హత పత్రం. దక్షిణామూర్తి మౌనం సత్యబోధ, గురువు మౌనం జ్ఞానానుగ్రహం. జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ, భక్తుని మౌనం మాటల్లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం. సాధనలో మనసు, మాట అణగాలి. అంతఃకరణ శుద్ధి జరగాలి. అక్కడే మౌనం ప్రారంభమవుతుంది. మౌనం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతి అసలైన పరిపూర్ణ జ్ఞానం. జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం మన అంతరంగాన్ని ప్రబోధిస్తుంది. మౌనం అంతర్ముఖ పయనం చేస్తుంది. మౌనం అంతర్వాణిని వినిపింపజేస్తుంది. మౌనం మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరింపజేస్తుంది. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాల చర్యల ద్వారా, చర్చల ద్వారా, చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. వాక్కునకు, మనసునకు అందని పరమాత్మత్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్పష్టంగా గ్రహించగలం. ఎవరు తన నోటిని, ఆలోచనను అదుపులో ఉంచుకుంటారో వారు తమ జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగలుగుతారు. నిశ్శబ్దం సృజనాత్మకమైనది. నిశ్శబ్దం నమ్మకాన్ని పెంచుతుంది. నిశ్శబ్దం విశ్రాంతినిస్తుంది. మౌనం వినడానికి అనుమతినిస్తుంది. మౌనం అంతర్గతాన్ని ప్రోత్సహిస్తుంది. మౌనంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు మళ్లించి లోపలికి దృష్టిని సారిస్తాము. మౌనం ద్వారా అవసరమైన శక్తిని పొందుతాము. మౌనంగా ఉన్నప్పుడు ఆత్మపరీక్షణ చేసుకుంటాము. మౌనం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అందాన్ని చూడగలుగుతాము. మన చుట్టూ ఉన్న శక్తి ప్రవాహంతో అనుసంధానించబడిన తర్వాత అసలైన నేనుని తెలుసుకోగలుగుతాము. మౌనం ద్వారా మనల్ని మనం విశ్వసించుకోగలుగుతాము. మౌనం మన అంతర్గత స్వరాన్ని వినడానికి అనుమతినిస్తుంది. మౌనం ఆలోచన విధానాన్ని గుర్తించడానికి అనుమతినిస్తుంది. మౌనం మనల్ని మనం బాగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. సరళంగా చెప్పాలంటే మన విలువను కనుగొనటానికి మౌనం సహాయపడుతుంది. మన శక్తిని అర్థం చేసుకోవడానికి మౌనం సహాయపడుతుంది. మన పరిమితులు గుర్తించడానికి మౌనం సహాయపడుతుంది. మన లక్ష్యాలను నిర్దేశం చేసుకోవడానికి మౌనం సహాయపడుతుంది. మన దిశని స్థాపించడానికి మౌనం సహాయపడుతుంది. మనలో ప్రస్తుత క్షణంలో జీవిస్తాము. మౌనంలో గతం మరియు భవిష్యత్తు గురించి మర్చిపోతాము. మౌనం మనకు వినడానికి అవకాశాన్ని ఇస్తుంది. అంతర్గత మౌనం చాలా ముఖ్యం. మౌనం అన్ని మానసిక శబ్దాలను తొలగిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మౌనంగా ఉండండి. మౌనం పునరుద్ధరణ శక్తి అని తెలుసుకోండి. మౌనంలోని సకల జ్ఞానం ఇమిడి ఉంది. బహుమౌనమే సాధకులకు బహుమానము. మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ఆపేస్తాము. నెక్స్ట్ చాప్టర్ మౌన సాధన చేసిన కొందరు యోగుల జీవిత చరిత్ర, సందేశాలు. అది మళ్ళీ మూడో రోజు తెలుసుకుందాము. థాంక్ యూ మాస్టర్ ఫర్ అటెండింగ్ ద సెషన్.